ఫ్రెండ్స్, ఇప్పుడు మా వర్క్షాపు చేసే వర్కులు అన్నీ మీకు చూపించాను. మా వర్కర్లు మాత్రం చాలా కామ్గా వాళ్ళ పని వాళ్ళు చేసేసుకుంటారండి. ఇక మా టైలర్ మాత్రం మాట్లాడుతూనే ఉంటుందండి. కొంతమందికి పని చెయ్యాలి అంటే నోరు మాట్లాడుతూ ఉంటేనే పని చేయగలుగుతారండి. అలా నేను తన దగ్గర చూశాను. మాట్లాడటం కానీ సెల్లులో సినిమా చూస్తూనో పాటలు వింటూనో కానీ మాట్లాడాను. ఇది ఒకసారి మా మాస్టర్ చెప్పారండి. మా కాలేజీలో మా ఏవో గారు ఉండేవారు. ఆయన చెప్పారనమాట. రాజమండ్రిలో ఆయన పనిచేసేటప్పుడు ఒక కాలేజీ పక్కన కొంచెం దూరంగా శ్మశానం ఉండేదంటండి. ఆయన కొన్నాళ్ళకి డప్పులు మోత వినపడకపోతే, అంటే డైలీ ఒక 2, 3, 4 అట్టా బాడీస్ వెళ్తూ ఉంటాయి డప్పుల మోతతో. ఇని 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 ఆయనకు అలవాటైపోయి ఒకరోజు డప్పుల మోత లేకపోతే ఆయన నోరు విప్పి పాటను చెప్పలేకపోయారనమాట. చూసారా ఫ్రెండ్స్, ఆయనే చెప్పారు మాకు. ఎందుకంటే అలా ఆ డప్పుల మోతలో పాఠం చెప్పడం అలవాటు అయిపోయింది కదా, నేను పాఠం చెప్పలేకపోయానమ్మా, ఏంటి వల్ల నోరు పెగలటం లేదు అంటే ఆ డప్పుల మోత వినపడలేదు అని అర్థమైంది నాకు అని మా మాస్టర్ గారు చెప్పారండి. అది నిజమే కదండి. అలాగే ఫోన్ మాట్లాడుతూనే ఉంటుంది మా లక్ష్మి. ఆ మాట్లాడకపోతే పని చేయండి. కబుర్లు ఉండాలి ఎంతసేపు, ఆ కబుర్లు చెప్పుకుంటూ చేస్తుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి ఫ్రెండ్స్. ఓకే, ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.